ఎరా అల్లుడు రే నీకు పెళ్ళం కావాలరా కన్నయ్యా వీడి మేనమావనయ్యా భలే వాడివనే అవునయ్యా కావాలంటే ఉత్తరం ఇదిగో చూడవయ్యా వెంకట్రామయ్యా ఊరుకోరా అల్లుడు చూడరా చూద్దాం మన చూద్దాం శ్రీ వెంకటరామయ్య గారు పడవతోలే రాజుకు మీరు తీసుకువెళ్ళిన బిడ్డను ఇట్లు కస్తూరిబాయి ప్రసూతి వైద్యశాల అధికారిని రోమర శంభో శంకర. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇలా వచ్చారు? మరేం లేదు, ఒక చిన్న విషయంలో కొన్ని వివరాలు కావాల్సి. దానికి ఇంత దూరం రావాలా? ఫోన్ చేస్తే చెప్పేదాన్నిగా. పర్వాలేదు. వెంకట్రామయ్య గారు పెంచుకుంటున్న పిల్లవాడి వివరాలు మీకేమైనా తెలుసా? అదంతా ఎందుకు అడుగుతారులేండి. పాపం ఆ పిల్లవాడిదంతా ఒక విచిత్రమైన గాథ. ఆ పిల్లవాడి తల్లి పేరు జానకి. జానకి? తండ్రి పేరు? నేను ఎంత బ్రతిమాలినా ఆ అమ్మాయి చెప్పలేదు డాక్టర్. చెప్పలేదు? డాక్టర్ డాక్టర్ చెప్పులు ఎట్లా ఉందిరా మన ఇల్లు? ఏటోటిన ఒంటి స్తంభం మేడ మాదిరా మోతరా. గట్టిగా అరవకరా, పిల్లాడు లేస్తాడు. పిల్లాడు ఎవరా? పిల్లాడు నీ కూతురు మొగుడు. ఎగిరి అదింపట్టి తిన్నాడంటే మీసాలు రాలిపోవాలి. నాకే మొగుడు అయ్యేటట్టు. అరే అల్లుడు నీ జోలికి రానరా. వస్తాదా అమ్మాయి? కందా కందా కూర్చోరా కూర్చోరా. ఆ పెద్దదానికి కోతులో ఎక్కువ చెప్పండి. అరే తమ్ముడు ఇప్పుడే వస్తారా? ఎక్కడికి రా? చెప్పులు బయట ఏం చేస్తున్నా? ఆకేసిన తర్వాత పెట్టరా. అన్నయ్య ఒక్కసారి ఇలా రా. ఏమిటమ్మా అన్నం చాలదని భయమా? పర్వాలేదు, మేమిద్దరం సర్దుకుంటాం. కందా కందా. అది కాదన్నయ్య, ఒక్కసారి ఇలా రమ్మంటుంటే. సరే లోపలికి వెళ్ళొస్తాను రే. ఈ లోపల ఆకేనేవి జాగ్రత్త, వంటకాలు బాగా ఉన్నాయి. మోత మోత. ఏమిట్రా లేరా? ఆకేసిన తర్వాత లేడీవేమిట్రా? కూర్చోరా. లేరా కూడా మండ లేచాంద్రా వచ్చాంద్రా. అమ్మాయి చెల్లమ్మా ఇట్రామ్మా ఇట్రా. అక్కడ ఒరే అన్నయ్య కాలు పట్టురా. నేనా? కాదురా నీ తాత పెద్ద పులి. రాయ్ నేనెవరో తెలుసా? పెద్ద పులి మనవాడు చిన్న పులి. పులిలు చేసే పని అనేది పిల్లి నాయాలా పిల్లి నాయాలని. నేనేం చేశాను రా? ఆ అమ్మాయి అలా వస్తుండింది, మనం అలా వస్తుండాం. ఏదో లోక ధర్మంగా కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు పట్టు. ఇక లేరా పోరా లేరా. అమ్మాయి మా నాన్నయ్య ఒట్టి అమాయకుడు, జరిగిందంతా మర్చిపో. అలాగేలే అన్నయ్య. ఇక రారా పోరా. ఇదిగో నీకు దండం పెడతాను రా. రారా అన్నానికి రా. పోరా అన్నం పెడతానని పిలిచి కూర్చోరా. కూర్చో. అమ్మాయి ఇక నా వడ్డనైందిగా, నీ వడ్డను రాను. అన్నం వడ్డను రా. అమ్మాయి ఆ వండినవన్నీ తీసుకురా. అది నాకొద్దమ్మా, వాడికి అట్లా ఏం లాభం? వీడికి అలా పెడితే కుదురుతుందా? రేయ్ కడుపు నిండా దినాలు రోయి. నేను తినను రా. తినలేనురా. తింటాను రా. వంట ఎలా ఉంది? మోత. పాయసం తిను. ఎలా ఉంది? తీపు, ఒకటే తీపు. పులుసుడు చూడు ఎలా ఉంది? మంట మంటరా. ఏ కేసు గెలుద్దామని, ఏ పోటీ పట్టాలని డాక్టర్ చేతులారా కూలదోసిన తన జీవితపు కోటనే కొట్టాలని అతగాడికి అంతే కావాలి. ఆనాడు మిమ్మల్ని అవమానించాడు, ఈనాడు తానే అప్రదిష్ట పాలైనాడు. అతని మాట అలా ఉంచు. నాకు జరిగిన అవమానం మరువురానిదే సుబ్బి.
మీరు ఉండవలసిన ఇంట్లో ఇంకొకటి ఊరేగాలంటే కుదురుతుందా? అమ్మా అన్ని మీ మేలుకేనండి. ఏమిటి నువ్వు అనేది? జరిగిందంతా మర్చిపోండి అమ్మా. మీ కథ మళ్ళీ ప్రారంభించండి. మీ అందచందాలతో డాక్టర్ గారికి ఆనందాన్ని కలిగించండి. అప్పుడు మీ ఆశలన్నీ నెరవేరుతాయి. ఏమంటున్నావే సుబ్బి? నేనేమి తప్పుగా అనలేదమ్మా. వారిని పెళ్ళాడి వారి చేత వెట్టి చాకరీ చేయిస్తానని గట్టిగా బల్లగుద్ది చెప్పారుగా మీ నాన్నగారితో. అవును నిజమే, కానీ ఆ మాట చెల్లించుకోవటానికి ఇదే మంచి అవకాశం. ఆలోచించకండి అమ్మా. ఏం బావా, నా నాట్యం నీకు నచ్చలేదా? నాట్యం పాములు పడగ విప్పి నాట్యం చేస్తాయి. అబ్బో, నీకు నవ్వటం కూడా తెలిసే. నవ్వేది నేను కాదు, నా వేదన. సిగ్గులేని నీ శృంగార కలాపం వింటే రేపు లోకం కూడా ఇలాగే నవ్వుతుంది. విపరీతంగా మాట్లాడుకు బావా. బావా, చుట్టరికాలు తిరిగేస్తున్నావా? వచ్చి గాయపడ్డ నా గుండెలో ఇలా గాలాలకు వచ్చి కన్నా కాస్త విషం పెట్టరాదు? విషం కూడా ఒక మందే, అది నీకు తెలుసుగా. తెలుసు, కానీ పెళ్ళైన పురుషుడితో ఇలా ప్రేమ కలాపాలు సాగించే నీలాంటి స్త్రీలు కూడా ఉంటారని నాకు తెలియదు. ఛే, నీ ప్రవర్తన స్త్రీ జాతికి అవమానం. బావా, అనురాగంతో చెర వస్తే అవమానిస్తావా? ఆడదాగ్రహిస్తే రాజ్యాలు నాశనం అయిపోయాయన్న మాట జ్ఞాపకం ఉంచుకో. ఆడది ప్రాణం ఇవ్వగలదు, కలుసుకుంటే ప్రాణాన్ని తీయగలదు. జాగ్రత్త. వరుడు కావలయ వకీలు రాణి పెళ్లి. నెలసరి 1000 రూపాయల పైన రాబడి. వివాహయోగ్యులందరూ దరఖాస్తు పంపుకోవచ్చు. ఉత్తర ప్రత్యుత్తరములు రహస్యంగా ఉంచబడి. పెళ్లికి రహస్యం ఏమిటో. అమ్మాయి అమ్మాయి. బాబు చేశానయ్యా. బాబు కాదమ్మా, వకీలు రాణి పెళ్లి చేసుకోబోతుందట. మంచిదే, ఆవిడికి పెళ్లి అయిపోతే నా పీడ వదులుతుంది. వకీలు రాణి పెళ్లి మా చెల్లెలు పీడ వదిలిపోతుందా? వకీలు రాణి పెళ్లి. నమస్కారం అమ్మా వకీలమ్మ గారు. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, పాత కాగితాల వ్యాపారమా? కట్ల కట్లగా తెచ్చావు. మంచి మాటే. ఇవన్నీ మీ పెళ్లికి వచ్చిన దరఖాస్తులమ్మా. దీనికైతే ఎలాగమ్మా? అలా వాకిట్లో చూడండి, మందల మందలుగా బ్రహ్మచారులంతా బారులు తీర్చునుస్తున్నారు క్యూ సిస్టంలో. అమ్మా, మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలమ్మా. వస్తా. సుబ్బి, సుబ్బి. అయ్యో, ఎంతమంది! అమ్మా, ఏ అలా కాస్త బయట చూడవే. దేశంలో ఆడ జనాభా ఎక్కువైందన్నారే, ఒక్క ఆడదాని కోసం ఇన్ని అప్లికేషన్సా? చిచ్చే, చెరుక్కి చీమలు పట్టినట్టు ఇంతమంది బ్రహ్మచారుల. భయపడకండమ్మా, నేనున్నాగా. మనం తలుచుకుంటే ఈ మగరాయిలంతా 3 నిమిషాల్లో పరారు. అమ్మా, భలే ఆలోచనే. పదండమ్మా, మీరు వెళ్ళండి. ఇదిగో, వీళ్ళందరినీ తగిలేసావంటే నేనే చంత. రాజకుమారా, అందరినీ తరివేశాను. మంచి పని చేశా గాని పెళ్లికి తయారేనా? ఓ, ఎందుకైనా తయారే. అన్నిటికీ తెగించాగా వచ్చాను. మెచ్చాను. చెయ్యి చెయ్యి. ముహూర్తం పెట్టుకుందామా? చంపావమ్మి, నేను నీతో సరసాలాడేందుకు రాలేదు. మీ రాకుమార్తెను రమ్మను. నేను అమ్మిలా ఉన్నానా? అబ్బెబ్బే, మా అమ్మమ్మలాగా ఉన్నావు. పాపా, మీ రాణిని రమ్మను. కనపట్టలేదు? నేనే రాణి. నాకే చెప్తారు అనుకున్నావా? బాబా, ఏమిటో గొడవ? ఈయనెవరు? ఇంకెవరు? ఆ
ఆఖరిని మిగిలిన ఎర్రచీమ. ఇదిగో నా అబ్బాయి, మర్యాదగా రోడ్డుచ్చుకో. నాకు వంటింట్లో చాలా పని ఉంది. వచ్చేటప్పుడు గరిట కాడ ఎర్రగా కాల్చి మరీ పట్టు వస్తాను. ఇక్కడే ఉన్నావా? జాగ్రత్త. ఏ మరేం లేదు, కొంచెం నెమ్మదిగా వెళ్ళు, లేకపోతే దారి పడతాం. మిస్ రాణి, పత్రికలో మీ ప్రకటన చూచాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. అందుకు తగిన అర్హత ఉందా? ఆహా, ఓ ఆడపిల్లని పెళ్లాడటానికి కావలసిన వయసు ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉంది, భక్తి ఉంది, అందము ఉంది, అన్నిటికంటే మించిన మా చెడ్డ అవసరము ఉంది. దానికి తగిన అంతస్తు? అది అవసరాన్ని బట్టి వస్తుంది. మాటకారివే. పనివాడిని కూడా. నన్ను పెళ్లాడాలంటే ఒక నియమం ఉంది. ఓహో, శివధనస్సు వంచాలా? మత్స్య యంత్రాన్ని భేదించాలా? మట్టిని తాడుగా పేనాలా? పులిపాలు తేవాలా? కుందేలు కొమ్ము సాధించాలా? అదే అక్కర్లేదు మరి గాని ఒక మనిషిని అంతం చేయాలి. ఇంతే కదా. ఏమిటి, ఏం చేయాలి? హత్య చేయాలి. తెలిసిందా? ఇదిగో అమ్మాయి, నన్నేం పరీక్షించడం లేదు కదా. నేనన్నిటికీ తెగించిన వాణ్ణి సుమా. చూస్తాం. వీడు నాకు ప్రబల విరోధి. నన్ను ఆశపెట్టి అవమానించిన మోసగాడు. వీడు సత్యాగా నాకు శాంతి ఉండదు. చూడు. ఏ భయపడుతున్నావా? నేను నీకు కావాలంటే వాడు అంతం కావాలి. ఒక్క ఆడదాని కోసం మహామహా యుద్ధాలు చేసి వేలాది మనుషులను మారణహోమం చేశారు. నువ్వు కోరింది ఒక్క మనిషినేగా, అది ఒక లెక్క. చేసేస్తా. అయితే వాడిని ఎక్కడైనా రహస్యంగా కలుసుకునే ఏర్పాటు చేయగలవా? ఈ రాత్రికి ఏర్పాటు చేస్తా. స్పీకింగ్. ఎవరు? యాక్సిడెంటా? ఎక్కడ? అక్కడ. ఓఎస్, ఇప్పుడే వస్తున్నా. వేగదూడని కొరికే తోడేలను కాదు, ఏనుగును ఎదిరించే సింహాన్ని నీ ప్రాణం చేస్తాను. చచ్చిన పావును చంపే ధీరుడువా? ఎవరు నువ్వు? నీ జన్మ విరోధి. అయితే పిరికి బందలాగా ముసిగెందుకు? నీలాంటి ధనికవాదుల పాపిష్టికరణ పడటానికి ఇష్టం లేక నన్ను చంపడానికే వచ్చినట్టయితే కారణం చెప్పి మరీ చంపు. అబ్బో, మేకనడిగి ఎవరు గొంతు కోయర్రా? ఆపని వింత మాట. ఎంత మాటలు కాదురా, హృదయావేదన కలవాడని నీ కంద కావడంతో ఒక నిరుపేదరాలి జీవితం నాశనం చేశావు. నిన్నే దైవమని పూజించా దేవత ఏదిరా? పగవాడి కొడుకని కూడా భావించకుండా నిన్ను పత్రిగా స్వీకరించిన పరమసాధ్వి ఏదిరా? అది పరమసాధ్వి కాదు, వంచకి, కులద్రోహి, ప్రేమించిన పెనిమిటినే మోసగించిన వ్యభిచారని. ఏమన్నావురా? నీ నాలుక చీల్స్తాను. నీ భార్య నిప్పులాంటి వయసులో పుట్టింది. ఆమె శ్రీజాతిగా చిక్కపో. నీ మాట ఉపసంహరించుకో. నువ్వా నీచిన తరపున వకీల్ వేళ? సిగ్గులేని మొహం. చదువుకున్నందుకు ఇదేనా నీ తెలివి? నిప్పులాంటి నీ భార్య పరాయవాడితో లేచిపోయిందంటే నమ్ముతావా? కానీ మా తల్లిదండ్రులు కళ్ళారా చూశారు. చూశారు. వాళ్ళు చూసింది అబద్ధం, నువ్వు విన్నది అబద్ధం. నిజం నేను చెబుతున్నాను విను. ఆనాడు వచ్చింది వాళ్ళ అన్నరా? అన్న. జోస్యం చెప్తున్నావా? జోస్యం కాదు, జరిగింది చెప్తున్నాను. కావాలంటే సాక్ష్యం ఇదిగో చూడు. రాజు, నువ్వా? అవును, నేనే. అయితే ఆనాడు వచ్చింది నువ్వా? అవును, ఆనాడు వచ్చింది నా అన్నేనని నా చెల్లెలు ఎంత మొరపెట్టుకున్నా మీ వాళ్ళు పెడచెవిని పెట్టారు. నీ లోప నిందలతో ఆమెను ఇంటి నుంచి సాగనంపారు. వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనని నువ్వు నమ్మావు. జరిగిందంతా మర్చిపో బావా. మర్చిపో? ఎలా మర్చిపోతాను? నా చెల్లికి జరిగిన అవమానాన్ని ఎలా మర్చిపోతాను? రాజు, నన్ను మన్నించు రాజు. నేను చేసిన అపరాధానికి ఏ దండన విధించినా సరే స్వీకరిస్తాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసా?
నన్ను చంపడానికి నువ్వే చెప్పావుగా. వెర్రివాడా, తన బావను చంపుకొని తన చెల్లెల్ని వితంతు చేసుకుని కట్టివాడు ఎవడైనా ఉంటాడు. మరి ఈ అట్టహాసం అంతా ఏమిటి బావా? అట్టహాసం? అవునవునవును. నిన్ను చంపమని వకీల్ రాణి గారి చేత పంపబడ్డ ఏజెంటును. మరేం చేయమంటావు? నిన్ను చంపిన వాడిని పెళ్లి చేసుకుంటానని ఆమె షరతు. భయపడుకోయ్ వెర్రి బావా. జానకి, మన చిట్టిబాబు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు. జానకి, చిట్టిబాబు ఎక్కడున్నారు బావా? ఎక్కడేమిటయ్యా, మన ఇంటికాడ. మన ఇల్లు తెలీదు? అదే కొంచెం తూర్పుగా వెళ్ళి ఎక్కడి నుంచి కొంచెం దక్షిణంగా ఎక్కడి నుంచి కొంచెం పడమరగా వెళ్తే అక్కడ ఒక వంకర తాడి, ఆ తాడి మీద నుంచి చూస్తే ఒక మర్రి చెట్టు కింద కాకరప్ప. సరే, ఇవేమి నీకు అర్థమైనట్లేదు కానీ ఆ పడవల రేవు కాడికి వెళ్ళి మన పేరు ఎవరినైనా అడిగేసి చెప్పేస్తాను. ఎంత మంచివాడే బావా. అయ్యో బావా, ఏమిటయ్యా నాయన నీ ప్రేమ. వెళ్ళు వెళ్ళు, అక్కడ ఉందా నీ పని. వెళ్ళు బావా. జానకి నన్ను క్షమిస్తుందంటావా? క్షమించకపోతే ఇంకే చంపలేసుకో. అంత కాబట్టి కాళ్ళు పట్టుకోవయ్యా, ఎవరికి కనపడకుండానే. అంత కాబట్టి సత్యాగ్రహం చేయి, సత్యాగ్రహం. అంతకే కాకపోతే నేను రికమెండేషన్ చేస్తా కాబట్టి ఆ పెట్టి కొట్టడానికి ఇవ్వయ్యా. ఇవి నీకెందుకయ్యా? తర్వాత కార్యక్రమం అంతా దీని మీద ఆధారపడిందయ్యా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. జానకి వచ్చారా? జానకి, నన్ను క్షమించు జానకి. జరిగినంత మర్చిపో. పరిస్థితులు ప్రతికూలించి మనల్ని అలా వేరు చేసే. నన్ను మన్నించు జానకి. జానకి, మీరు పెళ్ళాడిన జానకి నీలాప నిందలతో నిలవలేక ఏనాడో నీటి పాలైపోయింది. మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించి మీ పాదాలు ఆరాధించిన జానకి అవమానాలతో ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది. జానకి, మీరీ పేదరాల్ని పెళ్ళాడింది ఒక పాత కథ. నా సంతోష జీవితమంతా ఒక పగటి కళ. మన ఇద్దరి మధ్య ఒక మహా అఘాతం ఉంది. మీరు పెద్ద ఇంట పుట్టిన పుణ్యాత్ములు. అభిమానం మర్యాద మీ ఒక్కరికే ఉన్నదనుకున్న మహానుభావులు. నాకు ఆ భేదభావం ఎన్నడూ లేదు జానకి. నీ పవిత్ర శీలాన్ని నేను ఎన్నడూ శంకించలేదు. నీకోసం నేను ఎంత పరితపించానో, నీకు జరిగిన అవమానానికి నేను ఎన్నిసార్లు తల పగలగొట్టుకున్నానో నీకు తెలియదు జానకి. ఈనాటితోనైనా నాకు నిష్కృతి ప్రసాదించు జానకి. కరడు కట్టి కుసించిపోయిన ఈ గుండె కన్నీటితో కరగదు డాక్టర్ గారు. నిజాన్ని న్యాయాన్ని చిత్రవద చేసి మీరు వీధిన పడవేసిన ఈ నీచురాలి కోసం ఆశపడకండి. వెళ్ళండి. మీరెవరో నేనెవరో. వెళ్తున్నాను జానకి, వెళ్తున్నా. నీ తండ్రి నన్ను పొంగిపోయి నీ ముచ్చటలకు మురిసిపోయే అదృష్టానికి నేను నోచుకోలేదు. మీ కష్టాలకంతటికీ కారకుని నేనే. నన్ను మీ అమ్మే కాదు, దైవం కూడా క్షమించదు. వస్తా బాబు. మా తల్లిదండ్రుల మూర్ఖత వల్లే మనకిన్ని అనర్థాలు కలిగాయని మీ మామతో మొరపెట్టుకున్నానని మీ అమ్మతో చెప్తావు కదా. నా కన్నీటి గాథ విని మనసు కరిగి క్షమించిన మీ మామయ్య నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడని కూడా మీ అమ్మతో చెప్పు బాబు. నేను నీకు న్యాయం చేయలేదని నన్ను నిందించకు. ఇన్నాళ్ళు నీవు తండ్రి ఉండి కూడా లేనివాడు. ఇక నుండి నువ్వు నిజంగానే తండ్రి లేనివాడివి. ఆగండి. అంత మాట అనకండి. నీ ప్రేమకు దూరమై నేను జీవించి ఏం లాభం జానకి? నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. జరిగిందేదో జరిగిపోయింది. మనం పడ్డ బాధలు చాలు. ఇంకా నన్ను పరీక్షించకండి. సృష్టిలో ఏ కష్ట నిష్ఠురాలు మనల్ని వేరు చేయలేవు. మీ పాదాల వద్ద నాకు కాస్త నీడివ్వండి. జానకి, జానకి, ఇక
ఇక ప్రకృతిలోని ఏ శక్తులు మనల్ని వేరు చేయలేవు జానకి. ఎవరు నువ్వు చెప్పిందే జరిగింది. అఖండ విజయం, శత్రు సంహారం, నెత్తురు మరకలు. అలా బీసిపోయానే చంపేశా. ఒకటే పోతూ. ఇదిగో గుర్తులు, ఇదిగో సంచి, ఇదిగో గొట్టం, ఇదిగో కత్తి. సఫా సఫా సఫా. ఓరి పాపి, కూని చేశావు. అది పోతావే. పోలీసులకు తెలిస్తే ఇద్దరికీ కృష్ణ జన్మస్థానమే. బాబు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. ఎక్కడికైనా పారిపో. ఓ అలాగే, ఇద్దరం కలిసి పోదాం. అంతకుడు కూడా చెప్పింది నువ్వు, చేయించింది నువ్వు, వచ్చి నేను హంతకుండా. గట్టిగా అరవకు. కోపంలో నేనేదో అఘాయిత్యం చేయమంటే నీకైనా బుద్ధుడు అక్కర్లా. పో, ఎక్కడికైనా పారిపో. పోనా? పో. పోతా, సరాసరి పోలీస్ స్టేషన్కే పోతా. అక్కడ నీ కుళ్ళు కుట్ర అంతా చెప్పేస్తా. చెప్పేనా మరి? బాబు, అంత పని మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. అలా రా దారికి. నా కర్మ. తొందరగా కోటు విప్పండి. నువ్వే విప్పు. అయ్యో, విప్పుతున్నా. అమ్మాయి, ఎవడమ్మా వీడు? ఏమిటంటాడు? మా నాన్నగారు. ఓ నాన్నగారు. మామగారు నమస్కారం. మామగారు నమస్కారం. ఎవడు నువ్వు వరుసలు కలిపేస్తున్నావే? రాణి, మీ నాన్నగారికి మన విషయం తెలియదులాగుంది. చెప్పి నేనే చెప్పాను. వద్దండి, నేనే చెప్తాను. ఏమిటమ్మా వీడు నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు? వాడిని చూస్తూ నువ్వు ఎందుకు భయపడతావు? రే పోకిరి, కింద దిగరా ముందు. దిగు. దిగాను. ఇట్రా. వచ్చాను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పెడతావా, లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏమిటి? పోలీసులు పిలుస్తారా? అంత శ్రమ మీకెందుకు మామగారు, నేనే పిలుస్తాగా. వద్దండి, ఆగండి. నాన్న, నాకు పెళ్ళైతే మీ బరువు తీరుతుందన్నారుగా. ఇదిగో, ఇతడే నా వరుడు. అవును మామగారు. మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. చేయండి. రాణి, నిజంగానే అంటున్నావా? ఏమిటి నిర్ణయం, ఏమిటి తొందరపాటు? కారణం అడగండి నాన్న, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. మామగారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అమ్మాయికి ఏ కొరత రానివ్వను. రాణి నోరు తెరిచి అడగాలే కానీ ఈ ప్రపంచంలో ఉన్న మానవుల తలలన్నీ తెచ్చి మాలగా గుచ్చి వేయటానికి మనం తయారు. ఏం రాణి, ఏమంటావు? సఫా సఫా. అబ్బా, నేను ఒప్పుకున్నానుగా. అవును పాప. నాన్న, నన్ను మన్నించండి. మీ కుమార్తెను కాపాడి మీ గౌరవం కాపాడుకోండి. నా గొంతుకు తాడో ఉరి తాడో ఏదో ఒకటి తప్పదు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నీ సంతోషమే నా సంతోషం. అల్లుడు మాగారు, నువ్వు చాలా అదృష్టవంతుడు. అయ్యా, తమరు అంగీకరిస్తే. అమ్మా, ఇది మీకు పుట్టిన బుద్ధేనా అని ఎన్నెన్నో పెద్దంటి సంబంధాలన్నీ వదులుకుని చివరికి ఈ అలర్చన ఆగటాన్ని చేసుకుంటారా? వాటిని ఏమి అనకే బాబు, ఎలా జరగాలో అలా జరగని. ఏమిటమ్మా ఈ మెట్ట వేదాంతాలు? మీరేదో పెద్ద బుద్ధిమంతులు అనుకున్నాను. వాడు ఏమైనా మత్తు చల్లాడా, మందు పెట్టాడా, ప్రేమ గీమా అని పెద్ద కబురు చెప్పాడా? చెప్పండి అమ్మా, చంపోడు కొట్టేస్తాను. అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నీతో ఒక రహస్యం చెప్తాను, ఎవరితోనూ చెప్పకే. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదే. ఈ మనిషి భయపడి పారిపోతాడని డాక్టర్ని చంపిరా అన్నాను. ఆ పాపిష్టి వాడు నిజంగానే చంపేశాడే. గట్టిగా ఓకే, ఎవరైనా వింటారు. ఈ పెళ్లి ఆపడానికి వేరే దారి లేదు సుబ్బి. నీ నొసటి రాత్రి ఇలా రాసి ఉందా తల్లి? ఆ కోని కొరత ఎలా కాపురం చేస్తావు తల్లి? నా ఏడుపేదో నేను ఏడుస్తాను, నువ్వు ఏడవకే. ఆ రోజు రాత్రి డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారో నీతో చెప్పి వెళ్ళారా? లేదు సార్ గారు. పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? అదే సార్ గారు, నేను పడుకున్నాను, కారు వెళ్ళే సప్పుడు అయింది. మెదిలితే ఎక్కడ పిలుస్తారో అని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కారు వెళ్ళిపోయింది, నాకు నిద్రపోయింది. ఆ తర్వాత సార్ గారు ఏం జరిగిందో తెలియదు సార్. రైట్, ఆయనతో నువ్వు వెళ్తే ఇంత గొడవ వచ్చేది కాదు కదా. అది బాబు, అదేంటండో ఆయనతో నేను వెళ్తే మీరు ఈ ప్రశ్న నన్ను అడుగుతారా ఏంటండి? సరే వెళ్ళ.
అబ్బాయి గారి కోసం పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసు వాళ్ళకి ఒంట్లో బాగాలేదా? అది కాదు బాబాయ్, అబ్బాయి గారి కారు అడవిలో కనపడిందంట. కారులో అబ్బాయి గారు లేరంట. పోలీసులు ఎతుకుతున్నారు. కంగారు పట్టుకోలే నన్ను. పోలీసులు తగ్గెత్తుతున్నారు బాబాయ్. అబ్బాయి గారు కనపడటం ఇంతకు పూర్వం డాక్టర్ గారు ఇలా కనపడకుండా పోయే అలవాటు ఉందా? నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏం లేదు సార్. పోనీ ఆయన ఎవరైనా ఎత్తుకుపోయారా? రోజు ఆయన ఎత్తుకుపోవడానికి ఆయన ఏమైనా ఆడపిల్లటండి? సరే, ఆయన ఎవరితోనైనా దెబ్బలాడుతుండేవారా? చాలా సార్లు సార్. ఎవరితో? ఇన్ఫ్లుయెంజా, ప్లేగు, మలేరియా. వీళ్ళు కాదయ్యా, మనుషులతో. అదేం లేదు సార్. ఆచూకీ తెలియటం కష్టంగా ఉంది. సార్ ఎలాగైనా ఆచూకీ తెలుసుకుని అని తీసుకురండి సార్. ఇక్కడ రోజు రోగులతో చచ్చిపోతున్నారండి. ఎవరికి ఏ మందులు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో తెలియక. మీరు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తే కదటయా మేము ఆచూకీ తీయటం. సరైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఈ శ్రమ ఎందుకు సార్? మేమే తీసుకొచ్చేవాళ్ళం. మిస్టర్ అయోమయం, నా పేరు మిస్టర్ కాంపౌండర్ సార్. సర్లే, మీ డాక్టర్ గారి కారు పోలీస్ స్టేషన్ తీసురా. అలాగే సార్. కారులో పెట్రోల్. ఏమైంది దేవి? నేను ఇందుండనికి ఆందోళన దేనికి సుందరి? ఓ అనంత పద్మనాభ స్వామి, ఓయ్. ముందు మంచం నుంచి లేవండి. ఏ కోపమా? కాదు, పాపం. అయ్యో పాపం. ఇదిగో సుందరి, పోనీ సినిమాలో నాయకుల పద్ధతిలో ఒక ప్రేమ గీతం పాడుకుందామా? అబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఏమిటి గోల? గోల కాదే బేల. ప్రేయసి పండు వెన్నెల చిలుకవలసిన నీ రెండు కళ్ళల్లో ఏది నిండు కోపాగ్ని జ్వాల. హే నా హృదయేశ్వరి, నే తాళ తాళలేకపోతే చెరువులో దూకండి. లోతుంటేనా? ఇదిగో, నేను మీతో తగులాడడానికి రాలేదు. పోనీ హితవులాడు. ఏ మిస్టర్, ఇది నా ప్రైవేట్ రూమ్. అంటే తెలుగులో అర్థం? అబ్బబ్బబ్బబ్బా, ఇది నా ఏకాంత మందిరం. అవునవును, అది తెలిసే వచ్చాను అడ్డుండదని. అది సరే గాని ప్రియుడి దగ్గరికి వస్తూ వట్టి చేతులతో వచ్చావేం ప్రేయసి? ఏ బెత్తం తీసుకురావాలా? అబ్బే, కులుకుతూ కవ్విస్తూ నీ కోమల హస్తాలతో పళ్ళు, పాలు, పంచదార, పలహారం పట్టుకొస్తావనుకున్నా. అబ్బా, ఎంత ఆశ! కాదు మరి, నా బంగారు చిలుక, ఎందుకే నీకు ఎలుక? ఇదిగో, ఈ ప్రేమ పాఠాలని పెళ్ళైన తర్వాత ప్రారంభించండి. అబ్బెబ్బెబ్బే, ఇదిగో చదువుకున్న దానివి నువ్వు పాత పల్లవే పాడుతున్నావే. ఈ కాలంలో ప్రేమ ముందు పెళ్లి వెనుక. నీకు తెలుసా మనసా? రాణి, నువ్వు ఈ క్షణ నుంచి రాణివి కాదు, నేను రాజాని కాదు. నువ్వు లైలా, నేను మజ్ను, నువ్వు జూలియట్, నేను రోమియో, నువ్వు అనా, నేను సలీం, నీవు కృష్ణుడు, నేను రాధ. మీరు రాధా, నేను కృష్ణుడు. తప్పు, నువ్వే రాధ, నేను కృష్ణుడు. చాలండి మీ ఆటలు. ఇంకా ప్రారంభించందే. మీరు ఈ గదిలోంచి వెళ్తారా లేదా? ఎలా వెళ్ళను? నీకోసం ఎంత డేంజర్ లో పడ్డాను, ఎంత నెత్తురు కళ్ళారా చూశాను. సరే, మీరు ఈ గదిలోనే ఊరగండి, నేనే పోతాను. ఇదిగో రాధా, జూలియట్, ఇదిగో అనా, రాణి వస్తున్నా. బాగుంది మీ ఎల్లరి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని తెలుసా? నాకు తెలుసులే, మనం ఇలా ఇంట్లో సరదాగా ఉంటే ముసలాళ్ళు మొత్తుకుంటారని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. అందుకే జాలీగా. గోలగా ఉంది. మీ పేరేమిటండి? నీకు తగ్గ పేరే. అంటే నువ్వు రాణి, నేను రాజా. చాలించండి మీ చిలిపి మాటలు. పోనీ మంచి మాటలు నేర్పుకో. అదే చెప్తున్నా. ఇక మీదట మీరు నేను చెప్పినట్టు బుద్ధిగా నడుచుకోవాలి. నడుచుకుంటున్నాగా, వాడిని చంపమన్నావు, చంపేశాను. అయ్యో, గట్టిగా రాకండి, మీకు దండం పెడతానండి. అలా రా దారికి. ఇక నేను చెప్పినట్టల్లా నువ్వు నడుచుకోవాలి. కారు దిగు. ఇటు తిరుగు. భుజాల మీద చేతులు. కళ్ళు మూసుకో. ఇలా ఇలా ఇలా. ఓహో,
అదే సంగతి. ఏ? ఇదంతా పెళ్ళైన తర్వాత ముందు కారే కూర్చోండి. అలాగే కారులో పెట్రోల్ ఉందా పేమంటారా? కారే కూర్చోండి. ఈ ఆటోలన్నీ పెళ్ళైన తర్వాత నేనేం చిత్రగుప్తుని అనుకున్నారా? మరణించిన వాళ్ళ జీవిత చరిత్రలని చెప్పడానికి. మర్యాదగా చెప్తావా నీతో చెప్పించమన్నావా? అవును సార్, చేసిన పాపం చెప్తే పోతుందంట. అయ్యో వద్దండి. భయపడకు రాని, నేను చెప్తాగా. అయ్యో సార్ సార్ మీతో కొంచెం ఏకాంతంగా చిచ్చి, రహస్యం మాట్లాడాలి సార్. నేను రహస్యాలు మాట్లాడటానికి రాలేదు. డాక్టర్ రఘు ఎక్కడ? వకీల్ రాణి, ఏంటో వాడుకో మాట్లాడరే. ఇంకా ఏమో పెట్టుకుని మాట్లాడుతుంది. కులభ్రష్టురాలు. నాన్న నన్ను నాన్న అని పిలవటానికి సిగ్గులేదు. నా కడుపున చెడబుట్టావు పాపిష్టిదానా. ఇంత చదువు చదివి ఇదే నువ్వు చేసిన ఘనకార్యం. ఇదేదో నీ ప్రేమ వ్యవహారం అంటే నమ్మి ఆ హంతకుంటే పెళ్ళాడతానంటే సరేనని అంగీకరించాను. ఆఖరికి నువ్వు వాడు కలిసి బంగారం లాంటి డాక్టర్ని పొట్టలు పెట్టుకుంటారా? అంతకంటే ఆ చేతులతో నన్నే హత్య చేయలేకపోయినా దేవంటి నిర్భాగ్యాలకి తండ్రి అయ్యానని అప్రతిష్టైనా లేకుండా తగ్గేవాడిని. మామగారు ఆవేశపడకండి మామగారు. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. నిజం నేను చెప్తాను, శాంతంగా వినండి. రాజు, నేను పెద్ద పెద్ద హంతకులను ఎంతో మందిని చూచాను. నీలాగా హత్య చేసి నదులు బెదురు లేకుండా మాట్లాడగల వ్యక్తిని చూడలే. నేను హత్య చేయలేదు సార్. చేయలేదా? నా మాట వినండి సార్. నిదర్శనాలు చూపించమంటావా? 420 చూపించు. చూడు, ఇవన్నీ నువ్వు కల్పించినవా? డాక్టర్ను హత్య చేసి తీసుకొచ్చినవా? ఇన్స్పెక్టర్ గారు, ఈ అర్థం లేని ఆధారాలు చూచి మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. ఈ ఆధారాలతో పాటు నీకు సాక్ష్యం కావాలా? సుబ్బే, నమస్కారం. చెప్పు, నిజం చెప్పు. ఈ మనిషిని పంపించి ఆ డాక్టర్ గారిని చంపిరమ్మని మా అమ్మగారే చెప్పారండి. ఈ పాపాత్ముడు నిజంగానే చంపేశాడండి. ఈ రహస్యం బయట పెడతానని చెప్పి మా అమ్మగారిని భయపెట్టి ఈ పెళ్లి కొప్పించాడండి. వీడి చేతులు ఇరుగుపోను. వీడి వల్లనే మాకు ఈ కష్టాలన్నీ. ఇన్స్పెక్టర్ గారు, పైకి కనపడుతున్న సంఘటనలు, వాటికి సరిపోయే సాక్ష్యాలు, అర్థం లేని ఈ ఆధారాలు చూచి సత్యాన్ని నిరూపించడానికి వీల్లేదు. చాలించని వాగుడు. సత్యాన్ని నీవు దాచినా రాణి దాచదు. రాణి పెద్ద న్యాయవాది, నిజం చెప్పి తీరుతుంది. ఏ రాణి? మేము నేరస్తులం. డాక్టర్ నా ప్రేమను నిరాకరించి మరో పిల్లని పెళ్ళాడగానే నాలో అసూయ ప్రజ్వలించింది. వారి అనురాగాన్ని పొందాలని విశ్వ ప్రయత్నం చేశాను. చివరకు ఒకనాడు వారు నన్ను అవమానించి నా మనసును గాయపరిచారు. ఆనాటి ఆవేశంలోనే వివేకం అంతరించింది. ఆడబుద్ధే అవివేక బుద్ధి అన్నదానికి నేనే ప్రబల తర్కాను. ఆ అవివేకంలోని నా వివాహ ప్రకటన చేశాను. ఎక్కడి నుంచో వీరు దాపరించారు. విడిపించుకోవాలని వెళ్ళి డాక్టర్ని చంపిరమ్మన్నాను. అక్షరాల అలాగే జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. సాటి ఆడవాళ్ళు నన్ను చూసి ఎవగించుకునే ముందే మీ తుపాకీతో నన్ను కాల్చండి. కాల్చండి ఇన్స్పెక్టర్ గారు. నాన్న, నాన్న, ఈ పెద్ద వయసులో నిన్నెంతో కష్టపెట్టాను. నన్ను క్షమించు నాన్న. ఏడుస్తున్నావా తల్లి? నీ కలుషాన్ని కడిగి వేయటానికి కావలసిన కన్నీరు ఉందా నీ కళ్ళల్లో? గుడ్డి అయిపోయిన నీ కళ్ళకు నిజాన్ని గుర్తించే శక్తి ఉందా? కరుడు కట్టిపోయిన నీ కటిక హృదయం మళ్ళీ మన హృదయంగా మారిందా? ఏడు, ఏడు, బాగా ఏడు. నువ్వు ఎంత ఏడ్చినా ముట్టుకున్నా నువ్వు చేసిన పాపానికి నిష్కృతి లేదు. ఒరే పాపాత్ముడా, చేసిన పాపానికి పరితపించి అభాగ్యురాలితు. ఆమె కోసం పశ్చాత్తాపడే శక్తి అయినా నీలో ఉందా? ఆమెకి పడే బాధగా ఒక కన్నీటి చుక్కైనా రాల్చి మానవత్వం నీలో ఉందా? మహానుభావులారా, నిజం చెప్పినా వినలేని చెవిటి పెద్దయ్యారా, డాక్టర్ చావలేదు, చావలేదు, చావలేదు. నన్ను చంపకండి. చావలేదు? అయితే నా బిడ్డ ఎక్కడ రా? సార్ నమస్కారం సార్. వీడేనండి నా బిడ్డను చేతులారా చంపేశాడు. వీడికి నాకు జన్మ విరోధం అండి. నా పశువులన్నింటినీ బంధుదుడ్లో పెట్టించాడు. మొన్న పంటకాల తగాదాలో గడ్డపారు పుచ్చుకుని నా మీదకి వచ్చాడు సార్. తక్కువపోతే అనవసరంగా తెచ్చుకుదురండి. వీడి చెల్లెలు అది వీడికంటే రాక్షసి. నా కొడుకుని మాయ చేసి మంచి చేసుకుని బుట్టలో వేసుకుని కోడాలని చెప్పేసి మా ఇంటికి వచ్చేసింది సార్. ఉన్నట్టుండి మా వంశ ప్రతిష్ట నాశనం చేసింది. మేము బ్రతుకుండగానే చంపేసింది సార్. వట్టి నీచురాలు. ఆకాశి ఈ కసి మనసులో పెట్టుకుని ఈ రాకాసి నా బిడ్డనే మింగేశాడు. కనుక్కోండి సార్. ఆహా ఆహా, జరగని హత్యకు ఎన్ని ఆధారాలు కల్పించారు వెంకటప్పయ్య గారు. మన పూర్వవైరాలన్నీ ఏకరవు పెట్టారు కాదు, కానీ ఆ పగను పెంచిన పాతకుడెవడు? చెప్పండి. మీరు మమ్మల్ని పెట్టిన యమయాత్రలకు ఆ డాక్టర్ని కాదు,
మిమ్మల్ని మీలాంటి సంకేత్రోకులు అందరినీ చూసారా విన్నారా విన్నారా ఎందుకు గారు ఇప్పుడు మీరేగా విన్నారు వీడండి నా బిడ్డని అనవసరంగా చంపేశాడు. ఒరే పాపి, ఒరే ద్రోహి, నేను తలచుకుంటే నేనేం చేస్తాను తెలుసా? తెలుసు. చూసారా సార్? నీ కుమారుణ్ణి చంపారని జైలుకు పంపుతాం, అంతేగా? ఆనాడు నిన్ను చంపాలని ఈ కత్తితో మీ మేడ మీదకి వచ్చాను. కానీ నా అల్లారు ముద్దుల చెల్లెలు నీ ఇంటి కోడలైంది, దాంతో బ్రతికిపోయావు. నీ ప్రాణాలు నిలవటానికి ఆధారమైన నా చెల్లికి నీవు చేసిన ప్రత్యుపకారం ఏమిటి? మరణం కంటే ఘోరమైన ద్రోహం. ఈ అవమానం నేను సహించను. పీటల మీద పెళ్లి పాడు చేసి అన్నా అని అలమటించే నా చెల్లెల్ని దిక్కులేని దాన్ని చేసి నన్ను జైలుకు పంపినందుకైనా సహించగలను. కానీ నా ముద్దుల చెల్లెలికి మీరు చేసిన అవమానం, వేసిన అభంతాలు నేను క్షమించలేను. నా చెల్లెలు అభిమానం గల అంతులు ఆడపడుచు, వీరుద్రమదేవిని కన్న రోసాల తెలుగుగడ్డను పుట్టిన ఆడబిడ్డ, పరువు కోసం ప్రాణమైన అర్పించగల పరమ సాధ్వి. ఆమెను తూలనాడి మెడబెట్టి గంటన నీ పాపానికి కూడా నేను ప్రతీకారం చేయలేదు. అదిగో చూడు, ఈమె నా చెల్లెలితో పాటు నీ కుమారుడు హృదయంలో స్థానం ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది. ఆ ఆశ నిరాశ కాగానే అతన్ని చంపటానికి నన్ను తయారు చేసింది. ఆడదాని ఆశయానికి అంతరాయం కలిగినప్పుడు ఎంత నీచానికైనా తెగిస్తుంది, ఎంత ద్రోహానికైనా పాల్పడుతుంది. ఆనాడు నేనే అడ్డుపడకపోతే నీ కుమారుడు ఈ ఆడదాని ఆగ్రహానికి ఆహుతైపోయేవాడు. తన చెల్లెలు వితంతు కావటం ఏ అన్నా సహించడు. ఆ దంపతుల మేలుగోరే బావమరిదిని కనుక నీ కుమారుడిని చంపినట్టు నటించి నా బావను నేను బ్రతికించుకున్నాను. తెలుసా? ఎలా నమ్మేది? వారం రోజులుగా నా బిడ్డ కనిపించట్లేదు. బ్రతుకుంటే ఏడి? ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు? భార్య ఎక్కడుంటుందో భర్త అక్కడే ఉంటాడు. ఇంతే నేను చెప్పగలిగింది. అయ్యో దేవుడా, నాకేమీ అర్థం కావడం లేదు. అంత అయోమయు మయో అయు. సరే, మీరు ఎవరెవరు ఏమేమి చెప్తారో స్టేషన్లో చెప్పండి. గణపతి గారు చెప్పండి. ఎవిడెన్స్. అరే తమ్ముడు, ఏంట్రా ఈ అడవులు? ఏం లేదురా, డాక్టర్ తప్పని నన్ను అరెస్ట్ చేసి ఉంటారు. లేకపోతే ఏంటండి, చంపడం ఈడి వల్ల ఏమవుతుంది? పెద్ద పులి మనోడు చిన్న పులి. అదంతా మీకు అనవసరం. శవం కావాలా? నాతో రండి చూపి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో డాక్టర్ కళ్యాణం. ఎంత పని నిజంగా నువ్వే? కాదు, దెయ్యం. చిన్నపులి, డాక్టర్ గారు బతికుండగానే చచ్చిపోయారని చెప్పావే. మరి నిజం చెప్తే మీరు నమ్ముతారా దొరా? అది మీకెలవాటు, ఇది మాకెలవాటు. నాయనా రాజు, నా బిడ్డ నాకు దక్కించు. ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేను నాయన. ఒరే రఘు, నీ తండ్రిని చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా నువ్వు? ఎలాగా? అలాగ చూస్తే మీకే తెలుస్తుంది. బేబీ, రఘు, నా పరువు నిలబెట్టావురా. మామగారు, కాళ్ళ పడవలసింది నేను తల్లి. అది గది నిన్ను అనవసరంగా అనుమానించి ఇన్ని అనర్థాలకు కారణమైన నేను గుడ్డె గాడిదను, కుక్కను, నక్కను, పిల్లిని, ఇలుకను. అంత మాట అనకండి మామగారు. జరిగిందంతా మర్చిపోదాం. అయితే నా మనం నాకు ఇట్టే మరి. నాయన నాయన అలాగర మన అలాగర నా దగ్గర అమ్మలగర అమ్మ. పాప, నా కోసం మా అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డారు. అందరి కష్టాలు గట్టెక్కిపోయి అందరూ సుఖంగా ఇంటికి పోదాం పదండి. మీ ఇంటికి రావటానికి మాకు అంతస్తు ఎక్కడిది వెంకటప్పయ్య గారు. నేను పడవలు తోలుకునే పేదవాణ్ణి. నా చెల్లెలే గనక మీ ఇంటికి రావాలంటే చాలా కష్టం. జరిగినవన్నీ మర్చిపోను ఆయన. నన్ను మన్నించి కోడల్ని ఇంటికి పంపిస్తాను. మీ అంతస్తుకు తగ్గ చీరలు, సారెలు ఇచ్చి పంపిస్తాను. అంతకు కావలసిన డబ్బు దస్కం నేను కూడబెట్టే వరకు మీరు ఆగి తీరవలసిందే. లేకపోతే పేదింటి పిల్ల పెద్దింటి కాపురంలో శాంతిగా జీవించలేదు వెంకటప్పయ్య గారు. ఇక నుంచి మీరు పేదవారు కారండి. ఈ గొప్పల గణపతి అల్లుడు ఓయ్, మా బావగారి అంతస్తుకి మన అంతస్తు ఏమాత్రం కూడా తీసిపోదు. మామగారి సొత్తుతో మజా చేసే మైనర్ని కాదండి. నా రెక్కల మీద నాకు విశ్వాసం ఉంది. నా చెమటోడ్చి నా చెల్లెలికి కావలసిన సొత్తు నేను సంపాదించగలను. నాయనా, నీ పట్టుదల నెగ్గాలంటే చాలా కాలం పడుతుంది.